సుందరుడైన సర్వచంద్రుడైన కోటి సుందరైన అష్టదిక్కులైన తుమ్మైన ఆడేనైన ఆడేమైన ఆడామైన సంతానమైన సొంతమే ధైర్యసు ధైర్యసు ధైర్యసు. ఏంటి మా గంగమ్మప్ప ఎప్పుడు వచ్చేసినావే పుట్టపర్తి నుంచి? జనాలు ఫుల్గా ఉన్నారేంటి? ఎందుకు మన సాగలున్నాడు? నా బంగారు బుజ్జి కొండ మహారాజులా ఉన్నాడు రా స్వామి. పుట్టపర్తిలో జనాలు లేదప్పుడురా. పుట్టలు ఓలమ్మో ఏడకెళ్ళి పుట్టుకొచ్చేస్తున్నారో ఏంటో. ఎందుకు దర్శనం అయిందేంటి? సముద్రంలో అలలాగా అల్ల జనాలు అటు నెడితే అల్లటు, ఇటు నెడితే ఇల్లిటు చూస్తా ఉంటే నాంతే బూళ్ళ బొట్లో పడ్డట్టు అల్ల కుల్వంత అల్లోకి వెళ్ళి పడ్డా. అవునులే, అల్లా జనంలో దర్శనం చాలా కష్టం. కన్న తల్లి కడుపు చూసి పెడతదు అన్నం అన్నట్టు నీలో ప్రేమ ఉండాలే గాని నువ్వే కొనుక్కున్నా మనసారా దర్శనాలు ఇస్తాడల్లా సాయి పరమాత్మ. కొయ్యి అంత జనాలు నీకు మాత్రం దర్శనాలు ఇచ్చేసినాడేంటి సామి? అసలు అల్లా స్వామి సిరిసేపటి కళ్ళేసుకుని అందరి ఎలగలు చూస్తుంటే మీ నామతారల్లా కుదురుగా కూర్చుంటే కుమ్మావతారల్లా 3 తలకాయలు ఎట్టుకుని పువ్వులు పువ్వుతాడు చూడు అల్లా నవ్వులు. బ్రహ్మదేవుడా? అల్లా బ్రహ్మదేవుళ్ళ కనిపించేసినాడు రా స్వామి. ఎంతకీ సావులు ఉపన్యాసం విన్నావా లేదా? మా బాగా అయినా అయితే ఓ ముక్క చెప్పి విన్నాం. మా అమ్మ వాళ్ళని మా ఇంట్లో పెట్టి బోల్తా కొట్టించేస్తాడల్లా స్వామి. ఇక నాని చెప్పగలను చక్కెర పొంగలి. అయితే నీకేది అర్థం కాలేదన్నమాట. అవునులే, మా వాళ్ళ చదువుకున్న వాళ్ళకి ఏంటి అర్థం కావట్లేదు, నీకేం తెలుస్తుంది? నాకు కూడా కూతంత అర్థమయ్యిందిలే. అదేంటంటే నామం, ప్రేమ, సేవ. ప్రేమ అంటే పక్కింట్లో కూలి దొరక్క ఆకలితో వాళ్ళ గుంటలు అల్లాడిపోయినప్పుడు నీ మనసు ఎలవిల్లాడిపోయి కూతంత కూడట్టుగా పెడతావు చూడు, అన్నదే ప్రేమ అంటే. ఇక సేవ అంటావా, మన గుడిసెల్లో అబ్బకో తాతకో శాతకాక మంచాన పడ్డప్పుడు ధైర్యం చెప్పి కూతంత పసరు మందించి గడ్డి కాసిపోతావు చూడు, అల్లదే సేవంతే. మనం రోజు చేసేదే. పుట్టిన పెద్దకుంటాడు చేయాల్సిన పని అల్లదేనని చెప్పారు రా సాయి పరమాత్మ. ఓ అప్పో, మాటలో పడి వాళ్ళ ఎడవే మర్చిపోయాను. ఓ రాణిమాలు చేతికి బరువుగా తగిలిందేటో పెద్ద శాపం ఏటో పైకి తీయాలి. వీళ్ళు ఇక్కడికి బేగి రారా బాబు. ఓ పైసలు ఎక్కడ బాబు? అప్పుడు బాబు బేగి ఎత్తుకురండిరా, మా అక్కలు దొరికినామంట. పొలము ఎంత పెద్ద శాపం, మీనావతారమే వల్ల పడ్డది. పొలమో గమ్ముగా నిల్లుగా తీయరా. పొలమో సంటి కొట్టడమ్మా, గంగమ్మ తల్లి మింగేసిందమ్మా. ఓరి దేవుడా, చక్కని సాధన బొమ్మలు అట్టుకుంటాడమ్మా. గంగ పాలైపోయినాడు సాయిరమ్మా. ఓ అప్పుడు బాబు, అలా గుడిగల ఆసుపత్రిలో డాక్టర్ బాబు చూపితే పదంరా, అరే తల వచ్చి పదంటే అలా పదంరా.
స్పర్శించదయ్యా. మరి చాలా డబ్బులు అవుతాయ్యా. ఆయన ఎంత పెద్ద డాక్టరో తెలుసా? ఆయన చెయ్యి వెయ్యాలంటే ఆయనకు 500, నాకు 100, నీ పని గోవిందా. మీరు భరించలేదు కానీ వెళ్ళండి వెళ్ళండి. బాబు ఇప్పుడు ఉంటుందయ్యా. అసలు ఇంతకి డబ్బు తెచ్చారా లేదా? శాపం పరిచితం మా కాదు ఏంటి సాగు. ఏమి లేకుండా ఎలా వచ్చారయ్యా? మీరేమన్నా ధర్మాస్పత్రి అనుకున్నారా ఏమిటి? పోయి బయట కూర్చోండి. ఏం లేదు సార్, ఎవరో జారవాడు. డబ్బులు లేవు కానీ వైద్యం కావాలంటున్నారు. ఇవాళ ఇంపార్టెంట్ పేషెంట్ ఏమైనా ఉన్నారా? లిస్ట్ ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారి అబ్బాయికి ఏదో అయిందట. అపాయింట్మెంట్ ఇస్తున్నారు సార్. ఆయన వచ్చే టైంకి వీళ్ళ చేపల కప్పు బాగుంటుందని బయటకు పంపించేశారు సార్. మంచి పని చేశారు. డబ్బులు ఇస్తేనే ఎలా చెయ్యి, ఎవరినైనా సరే. సరే సార్. సార్ సార్ కోటేశ్వరరావు గారు కొడుకు తీసుకుని వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, రండి 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 కోటేశ్వరరావు గారు. డాక్టర్ గారు బాగున్నారా? ఏం లేదు సార్, మా అబ్బాయికి చిన్న చీమ కొట్టింది. చిన్న చీమ కొట్టడం వల్ల దంతులు వచ్చి చాలా బాధపడుతున్నాడు. చిన్న బాబునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదండి. మీరైతే కొంచెం బాగా చూస్తాన్ని మీ దగ్గర తీసుకొచ్చా. ఇండస్ట్రియలిస్ట్ కోటేశ్వరరావు గారు మా క్లినిక్ రావడమే మా అదృష్టం సార్. ఏం పర్వాలేదు సార్, ఇది ఎలర్జిక్ రియాక్షన్. ఈ మందులు 2 రోజులు వాడండి చాలు. సరే, నేను వెళ్ళొస్తాను. సెక్రటరీ డాక్టర్ గారికి పిచ్చేది. మరి నేను వెళ్ళానా? సరే సార్, కానీ నన్ను మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. మసాజ్ చిన్న చీమ కుడితే ఎంత సింగినాథం చేసేసినాడు. గుంటలు ప్రాణాలు పోతున్నాయంటే అన్న పెద్ద వెళ్ళిపోనా కూడా డాక్టర్ పిలవడేంటి మమ్మీ? పైసే ఇవ్వాలా? పైసే పరమాత్మ. మరి చనిపోతున్నావు. మన కాడ పైసలు లేవు కదేంటి? ముందా గుంటలు పాలు చూడాలా రండిరా. అయ్యో అయ్యో, కాళ్ళు చేతులు చల్లబడిపోనాలి. పసుపు తెచ్చి వద్దండిరా. లాభం లేదు కానీ డాక్టర్ని పట్టుకుంటాం పదంగా. బాబు పైసలు తర్వాత తెచ్చుకుంటాం కానీ అసలు పానం ఉందో లేదో చూసి చెప్పండి బాబు. సరే, ఏది ఆ కుర్రని తీసుకురండి. బాబు రాజా, 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 ఇప్పుడు మీకెక్కడ దొరికారు? ఏంటి బాబు ఏంటి అలా కొడతారు? మీకు తెలిసేది వీడు నా కొడుకేనయ్యా. రాజా, 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 నీ కోసం ఎంత డబ్బు సంపాదించానా? నువ్వు లేనప్పుడు నాకిదంతా ఎందుకు తండ్రి? నాకెందుకు నాకిదంతా? నాకెందుకు? ఆ కోటీశ్వరి కొడుకు ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను నా నేరవాళ్ళు చేసుకున్నా. నా పాపానికి నిష్పత్తి లేదు, నా పాపానికి నిష్పత్తి లేదు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. డాక్టర్ బాబు, కూతంత ధైర్యం తెచ్చుకోండి. కంటి కాలు రాకుండా కాపాడే భగవంతుడల్లా స్వామి. ప్రాణాలే పోసే పరమాత్మకు శాతకందేటి లేదు. ఇది సత్యంగా స్వామి ఇచ్చిన ఈ బుద్ధి మీ గుండెలు కట్టండి. అల్లా స్వామి మీద భారం వేసి కాపాడమంటాం. సాయినామా చెప్పండారా. అంతా అల్లా స్వామి దయ. విచిత్రం లీలా విభూతి పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతి
బాబా విభూతిం ఇదమాశ్రయామి. గగమప్ప గగమప్ప చెయ్యెత్తమని చూడాలా బాబు చెయ్యెత్తన్నాడు. దేవుడు కరుణించాడు, దేవుడు కరుణించాడు. నా బాబు బ్రతికాడు. ఇదిగో బాబు, మీ వేరు జన్మలో మర్చిపోలేదు, మీ వేరు జన్మలో మర్చిపోలేదు. మీకేమిచ్చినో తెచ్చుకోగలను. మా దేవుడు బాబు, మీరు డాక్టర్ మాకన్నా చాలా బాగా సేవ చేయగలరు. మీకు ఆ భగవంతుడు సాయపడి చల్లంగా చూడాలయ్యా. ఇక మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను బాబు, మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. ప్రజా ప్రజా బాబు. మరియు స్థితిలో ఎంత ప్రమాదం తగ్గింది. ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లే వ్యాపార దృష్టితో ప్రవర్తిస్తున్నారు. అవునవును, వైద్యులు తమ విద్యపై వినియోగించారు. అలాగే అనేక వృత్తులలో విద్యలలో ఆరితేరిన వారు కూడా ఆయా విద్యా వృత్తులలో బ్రహ్మస్వరూపాన్ని గ్రహించాలి, సేవించాలి. సర్వదా లోకమంతా సుఖమయం శాంతిమయం కావాలని కోరుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా